అందువల్ల లోకంలో మానవుడే ధర్మం తప్పాడు. అందుకే ధర్మశబ్దంతో ప్రారంభం అవుతుంది భగవద్గీత. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకా పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ అంటూ గుడ్డిరాజు ప్రశ్న. ఇది ధృతరాష్ట్రుని యొక్క ప్రశ్న. ఈ ధృతరాష్ట్రుని గురించి ఆలోచించాల మనం. శుభమా అంటూ మనం భగవద్గీత అనబడే భవనంలోకి ప్రవేశిస్తూ ఉంటే గుడ్డి మహారాజు దర్శనం ఇస్తాడు. ఇంకా ఆయన దర్శనం అక్కడ తప్ప ఎక్కడ ఉండదండి. ఒకే ఒక శ్లోకం, ధృతరాష్ట్రుని యొక్క శ్లోకం. సంజయ, నా సంబంధమైనటువంటి కౌరవులు, పాండురాజు పుత్రులైన పాండవులు వీళ్ళిద్దరూ కలిసి ధర్మక్షేత్రం అనే కురుక్షేత్రములో కిం అకుర్వత ఏమి చేసిరి అని అడుగుతాడు. చూడండి, గుడ్డిరాజు అయినప్పటికీ కూడా మమకారం వీడకుండా నా వాళ్ళు అని సంబోధిస్తాడు. లోకంలో ప్రతి ఒక్క మానవుడు ఈ పనే చేస్తున్నాడు. నాది మాది అనే అహంకార మమకారాలు పెంచుకుంటున్నాడు, కానీ మనది అనే భావన లేకుండా ప్రవర్తిస్తున్నాడు. నాది అంటే అహంకారము, మాది అంటే మమకారం. ఇంకా కొంతమందిని బంధువులను స్నేహితులను కలిపి చెప్పే మాట మాది. నాది అంటే తనది మాత్రమే. అదే ఎందుకు ఈ విధంగా ధర్మ మార్గాన్ని తప్పి అధర్మంలో ప్రవేశిస్తున్నాడంటే అతనికి ధర్మ శబ్దానికి అర్థం తెలియదు. లోకంలో దేని ధర్మం దానికి ఉంది. పంచభూతముల యొక్క ధర్మం పంచభూతాలకు ఉంది. ఇంకా భగవంతుడు ఈ ధర్మాన్ని నియమించాడు. సర్వేంద్రియములకు ఆయా ధర్మాన్ని ఆయనే నియమించాడు. ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన విషయం కాదు. ప్రతి మానవుడు తమ తమ జ్ఞానేంద్రియాల ద్వారా శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఆస్వాదిస్తున్నాడు. ఇది భగవంతుడు నియమించిన ధర్మం. అది మరి ఈ ధర్మం నీకుందే, నీకు ఇచ్చాడే, మరి నీ ధర్మం ఏమిటి? నీ ధర్మం ఏమిటి విచారిస్తున్నావా ఎప్పుడన్నా?